గురుగారు మరి క్రోధినామ సంవత్సరంలో కుంభరాశి వారికి ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయి? అలాగే పిల్లల కోసం ప్రయత్నిస్తున్న వారికి ఏమైనా అవకాశాలు కనిపిస్తున్నాయా? వాళ్ళకు కూడా ఏలినాటి శని ప్రభావం ఉంది అని అంటున్నారు. మరి దానివల్ల పిల్లలకి రావడము దాంట్లో ఏమైనా సమస్యలు వచ్చే అవకాశం కనిపిస్తుందా? కుంభరాశిలో ఏలినాటి శని సంచారం అనేది జరుగుతుంది. ఎందుకంటే జన్మస్థానంలో ఉన్నాడు శని. అంటే గత కొన్ని రోజులుగా ఏలినాటి శని జరుగుతోంది వీళ్ళకి, కొన్ని సంవత్సరాలుగా. ఇప్పుడు జన్మంలో ఉన్నాడంటే కుంభరాశిలోనే ఈ సంవత్సరం అంతా శని సంచారం. అంటే జన్మస్థానంలో శని సంచారం దోషప్రదం. ఓకే. అలాగే ద్వితీయ స్థానంలో రాహు సంచారం ఉన్నాడు. రాహు ద్వితీయ సంచారం, ఎందుకంటే మీనంలో ఉన్నాడు. కుంభం మీనం రెండో స్థానం సర్పప్రదం, రెండవ స్థానం దోషప్రదం. అట్లాగే అష్టమంలో కేతు సంచారం. ఓకే. కేతు సంచారం అష్టమ స్థానం దోషప్రదం. అందువల్ల ఈ రాశి వారికి చాలా చాలా అవకాశాలు తక్కువగా ఉన్నాయి. ఎందువల్ల అంటే గ్రహానుకూలత సంవత్సర బలం రీత్యా చూసుకుంటే బాగోలేని రాశులు అంటూ ప్రధానంగా రెండే రాశులు, ఒకటి సింహం, ఒకటి కుంభం. ఓకే. ఈ రాశులు బాగా ఎక్కువ ఇబ్బందులు ఈ సంవత్సరం. అందువల్ల ఈ కుంభరాశిలో మెయిన్ ముఖ్యమైనవి శని, రాహు, కేతువులు ఇబ్బందులు కావు. అట్లాగే కుంభం, మీనం, మేషం, వృషభం. గురుడు అర్ధాష్టమంలోకి వెళ్ళిపోతున్నాడు. గురుబలం మొన్నటిదాకా కొంచెం గురుబలం ఉంది కాబట్టి ఏలినాటి శని ఉన్నా ముందుకు వెళ్తుంది. కానీ ఎప్పుడైతే ఈ యొక్క గురుడు మే నెలలో 5వ తారీఖు నుంచి మారుతున్నాడో అర్ధాష్టమ గురుడు దోషం, అంటే 4 గ్రహాల దోషం కనపడుతున్నాయి. ఎప్పుడైతే ఆ దోషాలు కనపడుతున్నాయో తద్వారా ఆ సమస్యలు, సంతానం యోగం అని కొంచెం తక్కువగా ఉంటాయి. ఓకే. ముందు సంవత్సరాలతో పోల్చుకుంటే ఈ సంవత్సరం ఇంకా తక్కువ ఉంటుంది అనుకోవచ్చా గురుజీ? ఎందువల్ల అంటే గ్రహానుకూలత బాగోలేదు. గ్రహానుకూలత ఉంటే ఏదైనా అనుకూలంగా వస్తాయి. అందువల్ల ఆ పరిహారాలు చేసుకున్నట్లయితే గ్రహానుకూలత వస్తుంది. ఏ గ్రహాలు బాగాలేదో వాటికి పరిహారాలు చేసుకోవడం. అలాగే ఏదైనా సర్పదోషాలు ఉన్నాయి కాబట్టి సర్పశాంతి పూజ, కాలసర్పశాంతి పూజ, అలాగే ఆశ్లేష బలి కార్యక్రమం, ఇట్లాంటివన్నీ ఉంటాయి విశేషంగా. అట్లాగే నాగబంధ ప్రతిష్టాపన, నాగబంధం రాతిశిలను ప్రతిష్ఠించడం, ఇట్లాంటివి చేయటము. అట్లాగే కుజుడికి 7 మంగళవారాలు పూజ చేయటము, ఇట్లాంటివన్నీ పరిహారాలు అనేక రకాలు ఉన్నాయి. సంతానం పొందడానికి అనేక రకాల దారులు. ఎందుకంటే శతకోటి దరిద్రాలకి అనంత కోటి ఉపాయాలు. ఖచ్చితంగా ప్రతిదానికి పరిహారం అనేది ఉంది. వాళ్ళు ఏది అన్నది వాళ్ళు కనుక్కోగలిగితే దానికి అనుకూలతను ఏర్పడుతుంది అన్నమాట. తద్వారా సమస్య నుంచి అధిగమించవచ్చు. వీళ్ళకి 20% అవకాశాలు ఉన్నాయి, 80% ప్రతికూలాలు. ఎందుకంటే గ్రహానుకూలత చాలా తక్కువ ఉండడం వల్ల వాళ్ళందరూ పరిహారాలు చేసుకుని తద్వారా సంతానం పొందవచ్చు. ఒకవేళ ఈ జాతకపరంగా కూడా అనుకూలతలు ఇద్దరికీ లేవు, ప్రతికూలంగా ఉన్నాయనుకుంటే IVF ద్వారా ముందుకు వెళ్ళడం మంచిది. IVFలో శుభవార్తలు వింటారా మరి? తద్వారా వినే అవకాశాలు ఉన్నాయి. ఎందువల్ల అంటే అయితే కేవలం IVFకి వెళ్ళిపోయి IVF ద్వారా నాకు సంతానం కలుగుతుంది అనడం కూడా అది ఒక 50-50 ఛాన్సెస్. ఎందువల్ల అంటే ఇటు గ్రహానుకూలత లేదనుకోండి, మేము దాని ద్వారా వెళ్ళిపోయాం, మీరు చెప్పారు మేము వెళ్ళాము, మాకు కలగలేదు అని మళ్ళీ మమ్మల్ని నిందించుకోదు. ఎందువల్ల అంటే గ్రహానుకూలతను బట్టి, గ్రహానుకూలత అక్కడ రెండింటితో మ్యాచ్ చేసుకుంటే ఖచ్చితంగా సంతానం పొందే యోగాలు ఉంటాయి.